ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మీకు చెప్పాను కదా, మన ఫాలోవర్స్ అందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న మాట, మొక్కలు పంపించట్లేదేంటి, మొక్కలు పంపించట్లేదేంటి అని అడుగుతున్నారు. మొక్కలు స్టాక్ లేవన్నాడు, ఇవాళే వస్తున్నాయని చెప్పాడు. వెళ్ళి చూసి మంచి కలర్స్ ఇవాళ 3 మనుషులకి మొక్కలు పంపిస్తాను, 3 ఫాలోవర్స్కి. దాంట్లో ఎవరంటే సాహితీ మారుతి అని యూట్యూబ్ ఛానల్ మేడంకి, ఇంకోటి అమ్మాజీ గీత గారికి, ఇంకోటి షేక్ బేగం గారికి, ఈ 3కి మొక్కలు పంపించడం జరుగుతుంది. వాళ్ళ కరెక్ట్ అడ్రస్లు దగ్గరలో హైదరాబాద్ లోకల్లో పెడితే కనుక వాళ్ళకే చెప్తే చక్క మొక్కలు వాళ్ళు చక్క పంపిస్తారు. అలా ఏర్పాటు చేస్తాను. అది అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి సత్య గారు అడుగుతున్నారు, ఏమని అంటే, గిరిజా మేడం మీరు కట్టుకున్న చీరలు బాగుంటాయి, ఎలాగా, నాకు కాటన్ చీరలు ఇష్టం, నాకు పంపించండి, ఈసారి పంపించండి అని. మొన్న చెప్పాను, మీ మ్యారేజ్ డే ఎప్పుడో, మీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి మేడం, కంపల్సరీగా పంపిస్తాను అని చెప్పాను. కానీ నాకు ఎక్కడ పెట్టలేదు మేడం కరెక్ట్గా సమాధానం. అంటే కామెంట్లో మ్యారేజ్ డే కానీ పుట్టినరోజు కానీ చెప్పలేదు. అందుకనే శ్రావణ మాసం కాబట్టి సత్య మేడం గారికి శారీ పంపిస్తున్నాను. ఖాదీ కాటన్ శారీ చాలా బాగుంది కలర్. నేను దీంట్లో గ్రీన్ కలర్ కొనుక్కున్నా. గ్రీన్ కలనేత బాగుంది కదా. నచ్చిందా సత్య మేడం? నచ్చిందా మీకు? మీకు ఏ కలర్ ఇష్టమో కూడా అడగలేదు. ఇది పింక్ లాగా ఉంది, ఆరెంజ్ మిక్స్ అయింది, చాలా చాలా గ్రాండ్గా రిచ్గా, అబ్బా చాలా బాగుంది కదా. నేనే చెప్తే ఎలాగా, మీరు చెప్పాలి. ఎలా ఉంది శారీ? చాలా బాగుంది. చక్కగా నచ్చే గనక కామెంట్ పెట్టండి. ఇంకోటి విషయం ఏంటి అంటే, ఇక నుంచి దసరాల్లో ప్రతి 5గురికి శారీలు పంపించాలి, పుట్టింట శారీ అని చెప్పి. అక్కలేని మన ఫాలోవర్ ఎవరైతే ఉందో రాణికి ఒక శారీ, అక్కలు ఎత్తనికి ఒక్కతే కూతురు వాళ్ళకి కనుక, ఒక్కతే ఆడపిల్ల, అందుకని రాణికి ఒక శారీ. తక్కిన 4 చీరలు మాత్రం ఎవరైతే తల్లి లేకుండా పుట్టింటికి వెళ్ళామే, మనం అమ్ముంటే బాగుండేది అనుకుని అన్ని విధాలా చేసేది అనుకున్న వాళ్ళకి మన పీపుల్స్ టీవీ నుంచి పుట్టింటి శారీ చాలా మంచిగా వెళ్ళే విధంగా ప్రతి అక్టోబర్లోనూ ఈ పుట్టింటి శారీ పీపుల్స్ టీవీ నుంచి ప్రతి 5గురికి వస్తుంది. ఒకటి మాత్రం ప్రతి సంవత్సరం రాణికి వెళ్తుంది. 4గురికి మాత్రం ఎవరైనా కానీ మన ఫాలోవర్స్ అమ్మ లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతుంటే, ఏది ఆ అమ్మ ఉంటే చాలా బాగుండేది, బాగా మనకి ఇదే ఏది అని అనుకున్న వాళ్ళు ఇక నుంచి వాళ్ళకి మన పీపుల్స్ టీవీని అమ్మ రూపంలో నేనే వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాటు చేద్దామని నా ప్రయత్నం. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి. అమ్మ లేని వాళ్ళకి అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే, అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అక్కా చెల్లెళ్ళు కూడా మన బాధల్లో కష్టాల్లో తోడుంటే ఎంత బాగుంటుందో కూడా నాకు తెలుసు. అందుకని ఒక శారీ ప్రతి సంవత్సరం రానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తక్కిన 4 శారీస్ ఇలా ఏర్పాటు చేశాను అనమాట. ఎలా ఉంది నా ప్లాను? ఇవాళ మొక్కలు మాత్రం ఆ 3గురికి వెళ్తాయి. చాలా చోట్లకి మొక్కలు వెళ్తున్నాయి, నాకు మెయిల్ రూపంలో కూడా పెడుతున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, కాకినాడ వాళ్ళు స్పందించట్లేదు సరిగ్గా. మీరు సరైన అడ్రస్, సరైన ఫోన్ నెంబరు, సరిగ్గా అన్ని డీటెయిల్స్ ఇస్తేనే మీకు తేగలుగుతారు. కొరియర్ రూపంలో బస్సులో వేసి పంపించాలన్నా, కొరియర్ వేయాలన్నా బాక్సుల్లో పెట్టి ఆ మొక్కని ప్యాక్ చేయడానికి కుదరటలేదు. చాలా ట్రై చేసాము, కనుక అది ఎలా అందుతాయి అనేది చేరాలి. ఇవాళ ఈ 3 మొక్కలు ఇచ్చేస్తే 30 మందికే మొక్కలు వెళ్ళగలిగినాయి. అది వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లోకల్గా ఉన్న ఈ 3గురికి మాత్రం మరి అమ్మాజీ గీత గారు ఏ ఊర్లో ఉంటారో కనుక్కోవాలి. కామెంట్లో చెప్పండి దయచేసి. చింపుగాడు తెగ విసిగిస్తున్నాడు, బయటికి వెళ్దామని చెప్పారు కదా, ఇంకా ప్రిపేర్ అయిపోయాడు. నువ్వు లే ముందు వీడియోలో ఆపు, పదార్థ వెళ్దామని. శారీ నచ్చిందా అందరికి? నచ్చితే కామెంట్ పెట్టండి. ఇదేదో ఎవరికన్నా మనము ఒక గిఫ్ట్ పంపిస్తామంటే ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, చక్కగా వాళ్ళు మన ఇంట్లో కుటుంబ సభ్యులు అనే విధంగా పంపించడం జరుగుతుంది. కానీ దీని గురించి ఎవరు తప్పుగా తీసుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు? ఈ ప్రయత్నం మీ అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ అంతా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?